హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. మీరు చూస్తున్న గని ఇంటర్నెట్. రైతు బంధు డేట్ అయితే ఫిక్స్ అయితే చేయడం జరిగింది. ఈ రోజు జరిగిన మిర్యాలగూడ భారీ సభ మీటింగ్ లో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రైతు భరోసా గురించి ఒక తీర్పు అనేది కూడా ఇవ్వడం అయితే జరిగింది. అసలు ఈ డేటు ఎప్పటి నుంచి పడుతుంది, మీ యొక్క రైతు బంధుకు అనేది కూడా ఆధార్ లింక్ ఉందా లేదా, బ్యాంక్ అకౌంట్ లింక్ ఉందా లేదా, సాగు భూమి ఉందా లేదా అనే వివరాలు అయితే ఏ విధంగా ఉంటాయి, ఎకరానికి 2 ఎకరాలు 3 ఎకరాలు మొదటి విడతలో భాగం ఎవరికి వస్తాయి, ఏ డిస్టిక్ వాళ్ళకి వస్తాయి అనే దాని గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ రోజు ఈ వీడియో తెలుసుకుందాం. మీరంటూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం ఈ వీడియోలో మీకు డౌట్స్ అనేది కొద్దిగా క్లారిటీ. కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మీ సేవ సంబంధించిన ఆన్లైన్ సంబంధించింది చేసి పెడతాం కాబట్టి మీకు ఏదో ఒక వీడియో అయితే 100% ఉపయోగం ఉంటుంది. వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కావడం ద్వారా డైలీ అప్డేట్స్ అనేది మీరు అక్కడి నుంచి పొందొచ్చు. అలా మీ బ్యాంక్ అకౌంట్కి అనేది కూడా ఆధార్ కార్డ్ లింక్, మీరు ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయింది, మీకు చాలా మందికి డౌట్స్ ఉంటున్నాయి. మాకు ఒక అకౌంట్ ఇస్తే మాకు ఒకే అకౌంట్లో డబ్బులు అనేది కూడా పడుతున్నాయి, అసలు ఏ బ్యాంక్ అకౌంట్లో పడుతున్నాయి, దానికి ఆధార్ కార్డు లింక్ ఉందా లేదా అనేది కూడా మీరు ఇక్కడ నుంచి అనేది చూసుకోవచ్చు. ఎన్సిపిఐ అనేది టైప్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ నేషనల్ కరప్షన్ ఆఫ్ ద ఇండియా అనేసి కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఆప్షన్ అనేది క్లిక్ అనేది చేసుకోండి. మీరు క్లిక్ చేసుకున్న తర్వాత ఇంటర్వ్యూస్ అనేది కూడా మీకు అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ ఆప్షన్ వచ్చిన తర్వాత ఇక్కడ కస్టమర్ అనేది ఆప్షన్ ఉంటుంది చూడండి, ఇది అనేది క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబుల్ బేస్డ్ అనేది ఇది అనేది క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న వెంటనే ఈ విధంగా అయితే మీకు ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు సమ్ ఆప్షన్స్ రావడం జరుగుతుంది చూడండి. హోమ్ అని, ఆధార్ సీడింగ్, డి సీడింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ నుంచి అనేది ఎవరైనా లింక్ చేసుకునే వాళ్ళు ఉంటే లింక్ చేసుకోవచ్చు. ఇక్కడ అకౌంట్ డీటెయిల్స్ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆధార్ మ్యాపింగ్ స్టేటస్ ఉందిగా, ఈ ఆధార్ మ్యాపింగ్ స్టేటస్ అనేది క్లిక్ చేసుకొని ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డుకి అయితే ఖచ్చితంగా అయితే మొబైల్ నెంబర్ లింక్ అయితే ఉండాలండి. మీకు ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకొని క్యాప్చర్ ఎంటర్ చేసి చెక్ స్టేటస్ అనేది క్లిక్ చేసుకున్న తర్వాత మీకు అనేది కూడా ఇట్లా ఆధార్కి అనేది ఓటీపీ అయితే పోవడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకొని కన్ఫర్మ్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు డీటెయిల్స్ వచ్చాయి చూడండి, ఆధార్ నెంబర్తో సహా వచ్చింది. ఇక్కడ యూనియన్ బ్యాంక్ అనేది కూడా నాకైతే లింక్అప్ అయింది. అది లాస్ట్ ఎప్పుడు లింక్అప్ అయింది అనేది కూడా ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. నాకు ఎటువంటి అమౌంట్ పడ్డా కానీ ఈ యూనియన్ బ్యాంక్లోనే పడుతుంది అనేసి కూడా వచ్చింది. ఈ ఆధార్ కార్డు కూడా లింక్ ఉన్నది కాబట్టి మనకు ఆధార్ నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ అయితే కావడం జరిగింది. మీరనేది కూడా ఇక్కడ బ్రేకింగ్ న్యూస్ అనేది కూడా మీరైతే చూడొచ్చు. ఇక్కడ నుంచి రైతు భరోసాపై అప్డేట్, రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం, ఈ రైతులకి బ్యాడ్ న్యూస్, సంగి సీజన్ రైతులకు కీలక సమాచారం అనేసి కూడా మనకి ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అనేసి కూడా చూసుకోవచ్చు. ఈ పథకంలో భాగంగా అయితే ఇదైతే కేసీఆర్ హయాంలో రైతు బంద్ అనేది పెట్టారు. దీనికైతే రైతు భరోసా అనేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మార్చడం జరిగింది. ఆర్థిక సాయం ఎకరానికి కేసీఆర్ హయాంలో అయితే 10,000 రూపాయలు ఇచ్చేది, వీళ్ళు అనేది కూడా 2,000 పెంచి 12,000 రూపాయలు అనేది కూడా ఇస్తారు. దీన్ని శాటిలైట్ ఆధారంగా సర్వే చేసి, అంటే ఎవరైతే మీరు పొలం వేసిన వాళ్ళు ఉంటారో, ఎవరైతే పంట వేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకే ఈ ఎకరానికి 12,000 చొప్పున అయితే పడే అవకాశం ఉంటుంది అనేసి కూడా ఇక్కడైతే చూసుకోవచ్చు. మీరు పంట చేసే సాగు భూములకే మీకు అనేది కూడా నిధులు అయితే విడుదల చేస్తారు. పంట చేయకపోతే ఖాళీగున్న భూమికి అయితే మీకు ఎటువంటి సమాచారం, ఎటువంటి అమౌంట్ కూడా రాదనేసి కూడా మనం ఇక్కడైతే చూసుకోవచ్చు. ఇక ఆల్రెడీ లబ్ధిదారులు చూసుకున్నట్టయితే 69 లక్షల మంది ఉన్నట్టు కూడా వీళ్ళు అనేది కూడా చూసుకున్నారు. దీంట్లో ఫిబ్రవరి చివరి వారం నుంచి అయితే ఎవరైతే అర్హులైన వాళ్ళు ఉంటారో వాళ్ళ అకౌంట్లో కూడా శాటిలైట్ ఆధారంగా అకౌంట్ తీసుకున్న తర్వాతనే మీకు అనేది కూడా అకౌంట్లో అయితే పడుతుంది అనేసి కూడా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటనలో భాగంగా అయితే ఇదైతే రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, పంట సాగు చేయని రైతులకైతే రైతు భరోసా కూడా రాదనేసి కూడా ఇక్కడ అయితే హెడ్డింగ్ పూర్వకంగా అయితే మనకైతే ఇవ్వడం జరిగింది. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో కోసం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.